మయన్మార్ ఆర్మీ చేతిలో బందీలుగా ఉన్న తమ కుటుంబ సభ్యులను తెలంగాణ ప్రభుత్వం విడిపించేలా కృషి చేయాలని కోరారు భూపాలపల్లి జిల్లా మహముత్తారం గ్రామానికి చెందిన బాధితులు. ఉద్యోగాల పేరిట మాయ మాటలు చెప్పి ఏజెంట్లు తమ కుటుంబ సభ్యులను విదేశాలకు తీసుకువెళ్లారని తెలిపారు. బ్యాంకాక్ తీసుకెళ్లి పని చేయించుకుని అనంతరం మయన్మార్లో వదిలేశారని వాపోయారు. వారిని తిరిగి రప్పించడం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబును కలిసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలగజేసుకుని తమ బిడ్డలను స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మా బిడ్డలు పోయి అక్కడ బాధలో చిక్కుకున్నారు. మాకేం తెలియదు, తెలియకుండా బిడ్డలు పోయినారు. బతుకు కోసం అని పోయినారు. ఎక్కడో అప్పు సప్పు చేసి తోలినాము, కానీ ఏజెంట్లు మోసం చేసి బిడ్డలను మోసపడేలా చేసినారు. బండి సంజయ్ సార్ దగ్గర పోయినాము 2-3 సార్లు. సార్ ఏం అనటం లేదు, అస్తరమ్మా అంటాడు కానీ ఏది చెప్పటం లేదు. మళ్ళీ శ్రీధర్ బాబు సార్ దగ్గర వెళ్ళినాం. శ్రీధర్ బాబు సార్ కూడా వస్తాడమ్మా అని అన్నాడు కానీ ఆయన కూడా ఏం చెప్పటం లేదు. ఎవరు పోయినా ఎవరు ఏం చెప్పటం లేదు. రేవంత్ రెడ్డి గారు సార్ మాట్లాడి మా బిడ్డలను రక్షించాలని కోరుకుంటున్నాను.